మానస ఎక్సలెన్స్ స్కూల్లో అధునాతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు డిఓ జగన్మోహన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల మానస ఎక్సలెన్స్ స్కూల్ నూతన భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన అత్యధిక అధునాతన టెక్నాలజీతో సకల సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను జగిత్యాల జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను తప్పనిసరి కలిగి ఉండాలని, సైన్స్ అంటే ప్రయోగాలు చేయడమని, విద్యార్థులు సిద్ధాంతపరంగా మౌఖికంగా నేర్చుకున్న దానికంటే ప్రయోగాత్మకంగా చేస్తూ నేర్చుకున్న జ్ఞానం శాశ్వతమని అన్నారు. నేర్చుకున్నప్పుడే నిజ జీవితంలో అన్వయించగలుగుతారని అన్నారు. విద్యార్థులు ప్రయోగాలు చేసినప్పుడే పరిపూర్ణ జ్ఞానం పొందగలుగుతారని, విద్యార్థులు 100% ఈ ప్రయోగశాలను ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి శ్రీనివాస్, పాఠశాల సంఘం ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్రావు, డైరెక్టర్లు హరిచరణరావు, మౌనికారావు, ప్రిన్సిపల్ రజితారావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అధునాతన సైన్స్ ల్యాబ్ ను సమకూర్చిన సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని డిఓ అభినందించారు. It serves as a backbone for economic growth, empowers industries, enhances healthcare, and contributes for agricultural improvement. మెటీరియల్ చాలా మ్యాక్సిమం యూటిలైజేషన్ జరగాలి. డెమాన్స్ట్రేషన్ వాళ్ళు సెల్ఫ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. దే హావ్ టు డూ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పెరిమెంట్స్. Types of words and types of Do you know what it is? In day-to-day పని చేస్తేనే వాడతారు అంతేనా? ఇంజనీర్ వాడరు, పని చేస్తే సో స్లోప్ ఎలా ఉండాలి, ఎలా ఇక్కడ ఎట్లా ఇండికేట్ చేస్తాం? ఏం ప్రాబ్లం తీసుకోండి. Studying which class? 7th class. Can you explain what are these phones? What do you know? Which one?
Where it is available, calcium? Do you like taking milk? Yeah. Good morning to everyone. I am Lakshmi Samanvita from Grade 6. It is really great thing that we can learn extraordinary skills from the science lab. A science lab offers various opportunities for us to think creatively and explore our interests. Thank you for our school management to think about our future and building the strong foundation. Thank you. A warm morning to everyone. I am Manvita from grade 7. I am thrilled to be here before you on this such a occasional day, the opening of our new science lab. As a student, our teachers encourage us to question, explore and discover, and having a dedicated place like this science lab. Really, it's a wonderful chance to learn. Thank you. ఈరోజు మానస హై స్కూల్ జగిత్యాల పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల ఆవరణలో సైన్స్ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ల్యాబ్. ఎవ్రీ స్కూల్, ప్రతి పాఠశాల కూడా సైన్స్ ల్యాబ్ కలిగి ఉండాలి. ఎందుకంటే మనము డెఫినేషన్లోనే చెప్తాం సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ అని. కాబట్టి విద్యార్థులు ప్రయోగాలు చేసినప్పుడే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి పాఠశాలలో ల్యాబ్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో దీంట్లో చాలా మంచి ఎక్విప్మెంట్ వీళ్ళు తీసుకొచ్చారు. సో మేనేజ్మెంట్ని కోరేది ఏంటంటే ల్యాబ్ని పాడవుతుంది అంటే ఒక ఎక్విప్మెంట్ ముడితే పాడవుతుంది, చేస్తే పాడవుతుంది అనే ఉద్దేశంతో కాకుండా పిల్లలకి 100%, 200% వాడుకోవడానికి అవకాశం కల్పించాలి. సో అంటే మామూలుగా థియరిటికల్గా విన్నదానికంటే ప్రాక్టికల్గా పిల్లలు దాన్ని చేసినప్పుడు వాళ్ళు పొందే ఆ నాలెడ్జ్ ఇస్ పర్మనెంట్. కానీ థియరిటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ దే మే నాట్ అండర్స్టాండ్. బట్ ప్రాక్టికల్గా వాళ్ళు ఆ ప్రయోగాన్ని చేసినప్పుడు వాళ్ళుగా దాని రిజల్ట్స్ని కనుక్కున్నప్పుడు ఆ అనుభూతులు, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటాయి. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్, ఈ ల్యాబ్ ఇంత ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు. సో అదేవిధంగా పిల్లలందరూ దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా మ్యాక్సిమం సైన్స్ టీచర్స్ కూడా దాన్ని వినియోగించుకుంటూ పిల్లలు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ఐ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్.